హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మేడారం సమ్మక్క సారక్క జాతర ఇక షురువైందండి. లక్షల జనాలు, కోటి జనం దాకా అక్కడికి వస్తూ ఉన్నారు. మరి ఈ సమ్మక్క సారలమ్మలకు కొంతమంది తెలంగాణ ప్రాంతంలో ఇంటి దగ్గరే సమ్మక్క సారలమ్మలను నిలుపుకొని ఒడిబియ్యం పెట్టుకుంటారండి. మరి ఆ ఒడిబియ్యం ఒక్కొక్కరి పద్ధతి ప్రకారంగా ఒక్కొక్కరు పెడుతూ ఉంటారు. మరి ఒక రకమైనటువంటి పద్ధతి అయితే ఇందులో వినిపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని నొక్కండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఒడి బియ్యము అంటే మరి ఒడిలో పోస్తారు కాబట్టి ఒడి బియ్యము అంటారు. ఒడి బియ్యము అనగా గౌరీ ఆరాధన అనే అర్థం. ఆడపిల్లల్ని గౌరవించుట అనే సాంప్రదాయం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంటి ఆడపిల్లను కూడా ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ఆడపిల్లను గౌరవించినట్లుగా భావిస్తూ ఉంటారు. అమ్మవారిని ఆరాధిస్తే అష్ట కష్టాల నుండి విముక్తులను చేస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇది ముమ్మాటికి నిజమండి. మరి ఇక ఒడిబియ్యం ఏ విధంగా పోయాలి అనే దాని గురించి వివరిస్తున్నాను. మరి కొంతమంది కిలోంబావు బియ్యం పోస్తూ ఉంటారు. అలా కాకుండా మరి అలా వాళ్ళ పద్ధతి ప్రకారంగా పోస్తూ ఉంటారండి. ఇక్కడ చెప్తున్నాను. 5 సేర్ల బియ్యము, 5 రెళ్ళ 10 తమలపాకులు, 5 కుడుకలు, 5 బ్లౌజ్ పీసులు, 5 ఖర్జూర పళ్ళు, 5 పసుపు కొమ్ములు, 5 ఒక్కలు, ఇక 5 బాదం కాయలు, 5 అద్దాలు, దువ్వెనలు, కాటుకలు, కుంకుమకాయలు కూడా, ఇక 1 రూపీ కాయిన్స్. ఈ విధంగా అన్నీ సెట్ చేసేసుకొని ఒక పెద్ద బేసిన్ తీసుకొని 5 కిలోల బియ్యం పోసేసి 5 ముత్తైదువులతో ఆ బియ్యాన్ని నెయ్యి, పసుపు చేతిలో వేసుకొని కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత 5 బ్లౌజ్ పీసులను కూడా ఇవి త్రిభుజాకారంగా మలుచుకోవాలి. అలా పెట్టేసుకొని పక్కకి ఆ తర్వాత తమలపాకులు, ఒక 2 తమలపాకుల మీద ఒక కుడకలో ఖర్జూర పండు, 1 రూపీ కాయిన్, బాదం కాయ, ఇక ఒక్క, ఇలా సెట్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఇక పసుపు కొమ్ములు కూడా కుడకలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 5 కుంకుమకాయలు, 5 కాటుకలు, 5 దువ్వెనలు, అద్దాలు కూడా అందులో ఒడిబియ్యంలో కలుపుకోవాలండి. ఇక అమ్మవారికి పసుపు కుంకుమ ఉంచి అమ్మవారి ముందు ఒక పెద్ద బేసిన్ పెట్టి ఆ బేసిన్లో ఒక బ్లౌజ్ పీస్ పరిచి అందులో ఫస్ట్ కుంకుమ, పసుపు పెట్టేసి ఎవరైతే పోస్తున్నారో ముందుగా వాళ్ళు బొట్టు పెట్టుకొని ఇక ఒడిబియ్యం ఒక 5 దోసిళ్ళు ఆ బేసిన్లో అమ్మవారి ముందు పోస్తారు. ఆ తర్వాత 5గురికి తగ్గకుండా పోస్తారండి. ఇక తర్వాత 9 మంది లేదా 11 మంది అయినా కూడా పోయొచ్చు. ఇక అమ్మవారికి సారీతో పాటు చీర, బ్లౌజ్ పీసులు, గాజులు కూడా పెడుతూ ఉంటారు. ఇక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేగా భావిస్తారండి అందరూ కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.